అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. సో జనరల్గా మలద్వార సమస్యలు వస్తే ఏదైనా సరే పైల్స్ అని అంటూ ఉంటారు. బట్ వీటిలో మనకి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో పైల్స్కి, ఫిషర్స్కి, ఫిస్టులాకి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో పైల్స్లో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ పైల్ మాసెస్ అనేవి ఏంటంటే మనకి మలద్వారం చుట్టూ మనకి మాసెస్ లాగా ఒక ఏంటంటే మాంసపు ముద్దలాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుందో, అంటే మోషన్ అనేది ఫ్రీ అవ్వకపోవడము, అక్కడ కంటిన్యూస్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ మలద్వారం దగ్గర బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి బాగా ఒత్తిడికి గురయ్యి అక్కడ మనకి ప్రొట్రూజన్ అనేది జరుగుతుంది. సో ప్రొట్రూజన్ జరిగి లోపల ఉంటే కనుక దాన్ని మనం ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. సో అవి ఎప్పుడైతే ప్రొట్రూడ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ దాని అంతటైతే లోపలికి వెళ్ళిపోతాయో సెకండ్ గ్రేడ్ అంటాము. సో థర్డ్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్గా బయటకు వస్తాయి, బట్ ఎప్పుడైతే దాని చేత్తో లోపలికి నెడతారో అప్పుడే లోపలికి వెళ్ళడము. ఫోర్త్ గ్రేడ్లో ఏమవుతుంది అంటే కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి. సో అది ప్రొలాప్స్డ్ అవుతుందన్నమాట. సో ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్లో మనం బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, అట్లాగే ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా మనకి ఏంటి అంటే పెయిన్ ఉంటుంది, సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఇవి మనం పైల్స్ గురించి. నెక్స్ట్ ఫిషర్ అంటే ఏంటి అంటే మలద్వారం దగ్గర చిట్లినట్టు మనకి ఒక క్రాక్ వచ్చినట్టు అవ్వడం అనమాట. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ బాగా సివియర్గా ఉన్న వాళ్ళల్లో అండ్ అసిడిటీ కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ హార్డ్ స్టూల్స్ పాస్ చేసినప్పుడు ఆ ఫిషర్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ చిట్లినట్టు అయ్యి అక్కడ నుంచి బ్లీడ్ అవ్వడము, మంట ఉండడము, అట్లాగే సివియర్గా ఇచ్చింగ్ ఉండడము లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ నొప్పి కూడా ఎట్లా ఉంటుంది అంటే కత్తెరతో కోస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది ఫిషర్. నెక్స్ట్ ఫిస్టులాలో ఏముంటుంది అంటే మనకి ఆ యానల్ గ్లాండ్స్ అనేవి మనకి మలద్వారం దగ్గర ఉంటాయి. సో ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్కి గురవుతాయో మనకి ఆ ఇన్ఫెక్షన్ మొత్తాన్ని బయటకి ఒక ఓపెనింగ్లో ఫామ్ చేసుకొని బయట నుంచి మనకి ఒక గడ్డలాగా అక్కడ నుంచి మనకి పస్ అండ్ బ్లడ్ మ్యూకస్ డిశ్చార్జ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో పేషెంట్స్ ఇందులో కంప్లైంట్ ఏం చేస్తారంటే మెయిన్గా వాళ్ళకి వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, బ్లడ్ డిశ్చార్జ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. చిన్న పింపుల్ లాగా ఒక ఓపెనింగ్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఇది ఫిస్టులా కండిషన్ అనమాట. సో ఈ ఫిస్టులాకి పైల్స్కి మెయిన్గా క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదిక్లో ఉంది. ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ వల్ల మనకి రికరెన్స్ రాకుండా కంప్లీట్గా తగ్గే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో ఒక మెడికేటెడ్ థ్రెడ్ని ఆ ఫిస్టులా ట్రాక్కి వేయడం వల్ల అక్కడ మనకి హీలింగ్ ప్రాసెస్ జరిగి అట్లాగే ఆ ట్రాక్ని కట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఆ థ్రెడ్ని చేంజ్ చేయడము, దానికి తగ్గట్టు ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడం చేస్తాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే రికరెన్స్ అనేది ఉండదు అనమాట. సో బయట ఏమైనా వేరే సర్జరీస్ చేసుకున్నా రికరెన్స్ వస్తుంది, బట్ ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్లో మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి అస్సలు ఉండవు. సో అందుకనే ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది అందరూ దీని గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులాతో బాధపడుతూ ఉంటే కనుక మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.